వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే అమ్మ దమ్ బిర్యానీ చేస్తుంది. లెట్స్ గో. వాష్ చేసిన చికెన్లో కొంచెం పసుపు, స్పూన్ కారం, అలాగే ఫ్రై ఆనియన్స్ కొన్ని, సాల్ట్ కొంచెం, పుదీనా, కొత్తిమీరాకు, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు వేసుకోండి, ఫ్లేవర్ తెలుస్తుంది. అన్నీ ఒకసారి మిక్సింగ్ చేసేయండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని బౌల్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ దాకా పెట్టుకోవాలి. 1 అవర్ వరకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంటే మరి చికెన్ కర్రీ చేయకపోతే ఎలా గైస్? అలాగే ఇప్పుడు లెట్స్ మేక్ చికెన్ కర్రీ. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిరపకాయ వేసుకోండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి గైస్. తర్వాత చికెన్ వేసేసుకున్నాం చిన్నగా. చికెన్ వేసిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు వేసుకున్నాం గైస్. టేస్ట్ సరిపడ ఉప్పు వేయాలి గైస్. చికెన్ దమ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేసి గోంగూర చేయకపోతే గోంగూర ఫీల్ అవుతుంది కదా గైస్. అందుకే ఇప్పుడు గోంగూర తీసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకున్నాం గైస్. ఆనియన్, పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం గైస్. దీన్ని మమ్మీ పెట్టేస్తుంది గెడ్డతో. కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఫ్లేవర్ కోసం. దీనిలో కొన్ని 2 టమాటాలు చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. దీంట్లో ఇప్పుడు గోంగూర వేసుకోవాలా. టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి. కారం, ఇందాకలో మనం చికెన్ కర్రీ స్టవ్ మీద వేసుకున్నాం కదా గైస్. ఇప్పుడు దాంట్లోకి మసాలా మిక్సీ వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 3 వేసుకోండి గైస్. అంటే ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి, చాలా స్పైసీగా ఉంటాయి గైస్ ఈ పచ్చిమిరపకాయలు. అందుకు నేనైతే 4 వేస్తున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి గైస్. అల్లం వేసుకోండి కొంచెం, అలాగే 5 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం, పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీలోకి రైస్ కర్రీ పెడతాం గైస్. ఇప్పుడు కేజీ చికెన్లోకి 3 గ్లాసులు వేసిందాం గైస్. బాస్మతి బియ్యం 3 గ్లాసులు వేసింది కేజీ బియ్యానికి. కేజీ చికెన్కి 3 గ్లాసులు వేసింది బియ్యం. వాటికి గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి.
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గైస్, కానీ తినలేము కదా. పేస్ట్ని ఇలా ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం గైస్. చూడండి గైస్, ఇలా పేస్ట్ అల్లే రావాలి గైస్. అయితే ఇది అయిపోయింది గైస్. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి చికెన్ కర్రీలో వేసేద్దాం. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ తీసుకున్నాం కదా గైస్ చికెన్లోకి పేస్ట్, ఇప్పుడు దాన్ని చికెన్లో వేసుకుందాం. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఎందుకంటే చాలా బాగుంటుంది, ఈ పేస్టే గైస్ వేస్తారు వాళ్ళు కూడా. ఇందాక చూసారు కదా గైస్ ఏమేమి వేసాను. ఈ మసాలా చికెన్ నిండే వరకు వాటర్ వేసుకున్నాం గైస్. 1 స్పూన్ 2 స్పూన్లు కారం వేసుకోండి గైస్. మొత్తం కలిపేసుకున్నాం. ఈ లోపల చికెన్లో మసాలా వేసేసరికి గాయస్ గోంగూర అడగండి గాయస్. కానీ టేస్ట్ మరి చాలా బాగుంటుంది గాయస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గోంగూర అయితే అయిపోయింది గాయస్. బిర్యానీలోకి బాస్మతి రైస్ కుక్ చేసుకుంటాకి కొన్ని వాటర్, ఆకు, లవంగ, ఓం గరం మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం గైస్. అంతే. ఉప్పు, బాస్మతి రైస్ వేసేసుకున్నాం గైస్. 4-5 వేసుకోండి. యాలకులు 4-5 వేసుకోండి, ఫ్లేవర్తో అడిగితే చాలా బాగుంటుంది. కొంచెం గీ వేసుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ గీ లేకపోతే ఇంట్లో వాడే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, పొడి మసాలా కొంచెం 2 స్పూన్లు వేసుకోండి. వాటర్ వేడెక్కే వరకు ఇలా మూత పెట్టి ఉంచుకోండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తాను మమ్మీ. స్పూన్ వేసి ఇంకొక 1/2 స్పూన్ వేయండి. పొడి మసాలా 1 స్పూన్ వేసుకోండి. స్పూన్ వేసి ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనాకు కొంచెం వేయండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది గైస్.